సర్వమంగళమాంగళ్యం సర్వపాప ప్రణాశనం. ఇది సమస్తమైనటువంటి పాపములను పోగొడుతుంది. సమస్తమైన పాపములను పోగొట్టడము అనేటటువంటి మాటకు అర్థం ఏమిటి? పాపము అన్న మాటకు అర్థం ఏమిటంటే ఏది మంచి పని చెయ్యకుండా ప్రతిబంధకంగా అడ్డొస్తూ ఉంటుందో దాన్ని పాపము అంటారు. పాపము యొక్క ఫలితం ఎక్కడి నుంచి వస్తుంది అంటే గత జన్మలలో జీవుడు చెయ్యరాని పనులు చేస్తే దాని ఫలితం ఇప్పుడు నేను మంచి పని చేయకుండా అడ్డొచ్చింది అనుకోండి, పాప ఫలితం. అందుకే మీరు గమనించి ఉంటారు, ఎవరో దేవాలయానికి వెడుతున్నారు అనుకోండి, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను, ఆయన గుమ్మం దిగి బయటికి వెడుతున్నాడు, రండి 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 వెనక్కి వస్తున్నాడు, మీరు ఎటో బయలుదేరినట్టున్నారు, ఎక్కడికి వెడుతున్నారో అనకూడదు, మీరు ఎటో బయలుదేరినట్టున్నారు పాపం, గుడికి వెళ్ళొద్దామని బయలుదేరానండి, ఆక్కండి, మీరు వెళ్ళిరండి నేను ఎదురు చూస్తాను అనాలి తప్ప, లేదండి చాలా ముఖ్యమైన పని మీద వచ్చాను కొంచెం మాట్లాడి వెళ్ళిపోవాలి వెనక్కి రండి అనకూడదు. ఆయన గుడికి వెళ్లకుండా నేను అడ్డొస్తే నేనే ఆయన పాపానికి ఫలితం. ఆయన మంచి పనికి అడ్డొచ్చేశాను. పాపం ఏం చేస్తుందంటే మంచి కార్యమునకు ప్రతిబంధకంగా వస్తుంది. ప్రతిబంధకంగా వస్తే ఏమిటి అంటే దుఃఖమునకు కారణమవుతుంది. ఇప్పుడు ఒక అవసరం తీరలేదనుకోండి, దుఃఖం వస్తుందా రాదా? ఆకలి ఉంది కడుపులో, అన్నం లేదు, దుఃఖమేనా కాదా? ఆకలేసి అన్నం అడిగితే కోరిక కాదు, అవసరం. అప్పుడు ఆ అవసరం తీరలేదు అంటే నా పాపమేదో నాకు అడ్డొచ్చి దుఃఖపడుతున్నాను అని గుర్తు.